నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. జయప్రద గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అన్న. చాలా బాగున్నారు, చక్కగా. రైట్. జయప్రద గారు, గురువు యొక్క మార్పు జరగబోతోంది. రేపు జూన్ 2వ తారీఖున గురువు కర్కాటక రాశి ప్రవేశం జరగబోతోంది. మరి దీని ద్వారా ద్వాదశ రాశులకి కూడా గురువు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో మీ ప్రిడిక్షన్స్ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. మరి అంతకన్నా ముందు గోచారం ఒక్కసారి క్లుప్తంగా చెప్పండి. గురువు ఎప్పుడు రాబోతున్నారు, అంటే ఇంకా మిగిలిన మేజర్ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ ఒక్కసారి. తప్పకుండా అన్న. సో గురువు మార్పు అనేది అందరికీ మంచి శుభవార్తలు, శుభకరమైన విషయాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే గోచారీత్యా చూసుకుంటే శనేశ్వరుడు మీనరాశిలో ఉండడం, గురువు కర్కాటక రాశికి మారడం, ఈ రెండు కూడా మేజర్ గ్రహాలు. యాక్చువల్లీ మన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి, ఒక జీవితంలో ఒక ఆధారం కావాలంటే శనేశ్వరుడు ప్లస్ గురువు ఇద్దరు ఉండాలి. వీళ్ళిద్దరు అనుగ్రహం ఏంటంటే ఈయన క్రమశిక్షణ నేర్పిస్తాడు, ఈయన సంతోషంగా ఉండాలని నేర్పిస్తాడు. సో ఎలా చేసుకోవాలో నేర్పిస్తాడు. అందుకని ఈ రెండు గ్రహాలు కాంబినేషన్ ఈ మధ్యన ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలా చాలా అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది అందరికీ, అన్ని రాశుల వాళ్ళకి. ఈ ఒక్క రాశి అని కాకుండా మనం ఒక్కొక్క రాశి తర్వాత ఇప్పటికీ చెప్తాం, కానీ అన్ని రాశులకి ఫలితాలు బాగుంటాయి. ఇక రాహుకేతువులు రాహుకేతువులు ఇద్దరు కొన్న కాంబినేషన్స్ ఏంటంటే, కేతువు అనే సింహరాశిలో ఉండడం ఒక విధంగా మంచిది, చెడైతే కాదు. అలాగే రాహు కుంభరాశిలో ఉండడం కన్నా మంచి, చెడైతే కాదు. కాకపోతే ఏంటంటే కొన్ని రాశులకి అవి యాంటీగా పనిచేస్తాయి. కానీ ఇప్పుడున్న కాలం గమనంలో ఈ 4 గ్రహాలు కాంబినేషన్ అనేది ఒక అద్భుతంగా పనిచేస్తాయి. అది చాలా విషయాల్లో మనకి ముందు వెళ్తున్న కొద్దీ చెప్తూ ఉంటాం మీకు అన్ని విషయాలు. తప్పకుండా రాశుల వారీగా మనం మాట్లాడుకుందాం. ఒక బంగారం విషయం ఒకటి చెప్పండి, మళ్ళీ ఇంకేమైనా పెరుగుతుందా ఉచ్చ స్థితిలోకి మరి గురువు వెళ్ళటం రీత్యా? బంగారం అనేది పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఉచ్చస్థితిలో గురువు రావడం అనేది కాదు, కానీ ఇక్కడ బంగారానికి కారకుడు గురువు కదా. బంగారం కారకుడు గురువు అయినప్పటికీ కూడా బంగారం ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుందన్న. అయితే ఇప్పుడే బాగా హెచ్చుతక్కులు. దీనికి కారకత్వం ఏంటంటే గురువు ఒక్కలే కాదు, ఇక్కడ గురువు, శనేశ్వరుడు, రాహు, కేతువు, ఈ 4 గ్రహాలు కాంబినేషన్ ఏవైతే ఉన్నాయో దానివల్ల ఈ విపరీత విపత్తులు. దీంట్లో మనం బంగారం పెరగడం అనేది ఉందా, చాలా దారుణంగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకి వినడం ఏంటంటే 1,55,000 1,60,000 చెప్తున్నారు కదా, అది 1,40,000 1,30,000 దింపుతారు మధ్యలో. తర్వాత ఎప్పుడైతే ఎండ్ ఆఫ్ ఇయర్ అవుతుందో 2 లక్షల దాకా వెళ్తుందంట. సో బంగారం పెరిగే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. మోడీ గారు చెప్పినట్టుగా కొన్నాళ్ళు ఆగడం బెటర్ అంటారా ఇన్వెస్ట్ చేయడానికి? ఖచ్చితంగా ఆగితే, ఆయన చెప్పిన విషయము చాలా లోతుగా ఆలోచించి చెప్పారు ఆయన. నిజంగా ఇది మనకు సందేశం కూడా. ఎందుకంటే ఒక బంగారమే కాదు, చాలా ఈ రవాణా సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో మనకి మొబైల్స్ తీసుకోండి, తర్వాత పెట్రోల్ డీజిల్ తీసుకోండి, ఇవన్నీ తగ్గించడం వల్ల మన భవిష్యత్తుకి, మన పిల్లలకి మనం మంచి దారులు చూపించే వాళ్ళం అవుతాం. లేకపోతే అన్యాయంగా బలైపోయిన వాళ్ళం అవుతాం మనం. ఇది 100%. రైట్. ఇక ద్వాదశ రాశులకి కూడా గురువు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. తప్పకుండా. ఇక వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారికి గురువు ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడండి? తప్పకుండా అమ్మా. వృశ్చిక రాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తారు. ఎందుకంటే సంతానం యొక్క అభివృద్ధి అనేది చూస్తారు. వృశ్చిక రాశి వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, మేము చాలా మంచి వాళ్ళమే, తెలివైన వాళ్ళమే, కానీ మా పిల్లల విషయంలో ఎందుకు మాకు అంత రావట్లేదు అనేది కొంత ఒక బాధ ఉంటుంది వీళ్ళకి. దాని నుంచి వీళ్ళు బయటపడే అవకాశం ఉంటుంది. అందరూ వృశ్చిక రాశి వాళ్ళు అందరికీ ఉంటుందని కాదు. ఇది వృశ్చిక రాశిలో ఎవరైతే సంతానం అభివృద్ధి అనేది ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మంచి ఫలితాలు, ఈ గురువు ఒక్క ఫలితాలు వస్తాయి. ఏంటంటే విదేశాల్లో సెటిల్ అవ్వాలనో, అయితే మంచి చదువులు చదవాలనో, మంచి పదవులు రావాలనో పిల్లలకి, అయితే మంచి ప్రమోషన్స్ రావాలనుకున్నా ఏమనుకుంటున్నారో వాళ్ళకి ఆ యోగాలు జరిగే అవకాశం ఖచ్చితంగా అవుతాయి. ఇక వృశ్చిక రాశి వాళ్ళకి ఏమవుతుంది అంటే, వాళ్ళు గృహ యోగాల కోసం వెతుకుతున్న వాళ్ళకి గృహయోగం, వివాహ యోగం, ఈ యోగాలన్నీ అయ్యే అవకాశం ఉంది. చాలామందికి సంతానం లేక బాధపడుతుంటారు. ఈ సంవత్సరం సంతానం కలిగే అవకాశం ఉంది. సంతానం కలగలేదు అనేసి మామూలు ఒక గుడి కాదు అన్ని గుళ్ళు తిరుగుతుంటారు కదా, ఈ సంవత్సరం మాత్రం వీళ్ళకి సంతాన యోగం ఖచ్చితంగా అవుతుంది. అయితే ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఏదైతే చేస్తున్నారో అవన్నీ అవలాగా శ్రద్ధగా చేస్తేయాలి. కొంతవరకు ఏంటంటే ఇప్పుడు దాకా చేసే పనులన్నీ కూడా వీళ్ళు ఆపోజిట్ చేసే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా ఏంటంటే జాతకంలో కానీ మన కర్మ సిద్ధాంతం అని ఏం చెప్తుందంటే, మనం ఏదైనా పని చేస్తున్నాం చక్కగా, ఆ గ్రహానికి ఏ పని కావాలో ఆ రోజు నుంచి ఆ పని చేయం మనం, అది మన కర్మ సిద్ధాంతం. సో ఇప్పుడు దాకా వీళ్ళు తల్లిదండ్రులు చాలా గౌరవంగా గౌరవిస్తుంటారు,
ప్రేమిస్తూ ఉంటారు. తల్లి చెప్పిన మాట తండ్రి చెప్పిన మాట పెద్ద జవదాటకుండా ఉంటారు వీళ్ళు. మిగతా వాళ్ళ విషయాలు ఏమైనా వాదిస్తారేమో కానీ తల్లితో కానీ తండ్రితో కానీ వాదించరు. సరే అమ్మ చెప్పింది ఏదో ఒకటి అమ్మ కోసం చదవాలి అనే ప్రేమ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఇక్కడి నుంచి వాళ్ళు అమ్మ చెప్పినా వినరు, నాన్న చెప్పినా వినరు. సరే వీడు ఎప్పుడు చెప్తాం కాదు నేను చెప్పింది వినని చెప్పి కొంచెం వాదించడము, వాళ్ళని కాస్త ఎదిరించడము, వాళ్ళతో కాస్త విభేదాలు తెచ్చుకోవడము, ఏదో స్థిరాస్తులు ఉంటే దాని మీద కాస్తంత వాదన పెరగడము, నా వాటా నాకు ఇవ్వకుండా ఏంటి అని చెప్పేసి ఇప్పుడు దాకా ఏమీ అనకుండా ఉండి ఇప్పుడు ఆ వాటాల మీద కానీ ఆ ఆస్తుల మీద కానీ అన్నములతో కానీ తల్లిదండ్రులతో కానీ పోట్లాడే అవకాశాలు ఇవన్నీ గ్రహస్థితి కల్పిస్తుంది. వీళ్ళకి చేస్తారు కదా, గ్రహస్థితి కల్పించినప్పుడు దానికి వీళ్ళు ఖచ్చితంగా మామూలుగా వీళ్ళు స్వభావం ఏంటి, కొంచెం గట్టిగానే మాట్లాడే స్వభావం కదా, అది కాస్త ఎక్కువగా గట్టిగా మాట్లాడడం వల్ల ఎదుటి వాళ్ళు హట్ అయ్యి బాధపడి దానివల్ల వీళ్ళు కొంచెం శాపాలుగా మారే అవకాశం ఉంది. ఆ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్యలో కానీ తల్లిదండ్రులతో కానీ అన్నదమ్ములతో కానీ తోబుట్టువులతో కానీ వాదించకూడదు. ఇలా వాదన లేకుండా జాగ్రత్తగా ఉండగలిగితే గురువు యొక్క యోగం వీళ్ళకి బ్రహ్మాండంగా జరుగుతుంది. లేకపోతే కాస్తంత ఇబ్బంది పడుతుంది. అంటే ఇప్పుడు దాకా వీళ్ళు ఖచ్చితంగా అన్ని విషయాలు పర్ఫెక్ట్ ఏంటంటే ఫ్యామిలీ విషయంలో వీళ్ళు చాలా పర్ఫెక్ట్. ఫ్యామిలీస్ ఏమనరు, ఫ్యామిలీ జోలికి వెళ్ళరు అసలు. వాళ్ళు ఏం చెప్పినా సరే మన వాళ్ళకి తిన్నది ఎవరు, మన వాళ్ళకి తిన్నది పర్లేదు అనే తత్వం. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పోట్లాడతారు. అంటే ఎప్పుడైనా సరే మనం ఏదైతే కావాలనుకుంటున్నామో అది ఖచ్చితంగా భగవంతుడు ఆపోజిటే ఇస్తాడు. అలా ఇప్పుడు వీళ్ళకి ఉన్న గ్రహస్థితి అంటే గురువు ఉన్నంతకాలం వీళ్ళకి తెలియకుండానే కోపం వచ్చేస్తుంటుంది, తెలియకుండానే వాళ్ళు నోట్లోంచి మాటలు జారిపోతుంటారు. ఆ జారిపోవడం ఎదుటి వాళ్ళకి బాగా మనసు నొచ్చుకుంటుంది, మానసిక బాధ ఉంటుంది. ఆ మానసిక బాధ వీళ్ళకి శాపంగా మారుతుంది. అందుకని చేయకూడదు. ఓకే, జాగ్రత్త విషయాల్లో సూపర్ వీళ్ళకి. రైట్. ఇక ఆరోగ్య విషయం కూడా చెప్పండి, ఎట్లా ఉంటుంది వీళ్ళకి ఆరోగ్యం? ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే ఎంతన్నా వీళ్ళు మనదాకా ఏలాంటి శని ప్రభావం నుంచి బయటపడినా వీళ్ళకి కాళ్ళు నొప్పులు అనేది విపరీతంగా విపరీతంగా ఉంటుంది. ఇప్పుడు ఆ నొప్పి ఇప్పుడు గురువు వచ్చే యోగం వల్ల ఏంటంటే ఆ నొప్పికి విరుగుడు దొరికే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఆ మందు వేరే తెచ్చుకొని రాసుకుంటూ ఉండడం. తర్వాత తల్లిదండ్రులు పాదాలు ఎప్పుడు కాళ్ళు కాసేపైనా నొక్కితే వీళ్ళకి ఆ కాళ్ళ నొప్పి ఉన్న బాధ బయటపడుతుంది. ఎందుకంటే ఏళ్ళాల్సిన ప్రభావంలో వచ్చింది వీళ్ళు చాలామందికి. అప్పుడు వచ్చిందా? అప్పటి నుంచే అంటే ఒక 40 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి చాలామందికి కాళ్ళు విపరీతంగా నొప్పులు ఉంటాయి. ఎక్కడి నుంచి మోకాళ్ళ కింద భాగం నుంచి విపరీతంగా నొప్పి ఆ పాదాలు అది కాసేపు అలా నొక్కితే వాళ్ళకి ఆ రిలీఫ్ వస్తూ ఉంటుంది. ఇది అందరికీ ఉంటుందని కాదు, కొంతమందికి జాతకంలో ఉండే శని భగవాన్ యొక్క ఏదైతే గ్రహస్థితి తర్వాత దశలు దాన్ని బట్టి ఏళ్ళని శని ప్రభావం రెండు మ్యాచ్ అయినప్పుడు వాళ్ళకి కాళ్ళ నొప్పులు వస్తాయి. ఈ కాళ్ళ నొప్పులకి విడుగుడు ఇప్పుడు దొరుకుతుంది. సో గురువు పంచమ స్థానం వీళ్ళకి యోగాన్ని ఇస్తాడు. అలాగే వీళ్ళకి ఆయన భాగ్యస్థానం వీళ్ళ రాసించి ఈ భాగ్యస్థానం వల్ల ఏంటంటే ఆ మందు దొరకడం, ఆ కాళ్ళకి ఏదో చేస్తే రాస్తే ఆ మందు దొరికి కాళ్ళ నొప్పి పూర్తిగా తగ్గిపోతాయి. ఇవి జరిగే మంచి న్యూస్ చెప్పారు. ఖచ్చితంగా ఇవి జరిగే అవకాశం 100% వీళ్ళు జరుగుతుంది. ఎటువంటి ఆరాధన చేసుకోవాలండి వీళ్ళు ఖచ్చితంగా దత్తాత్రేయుని ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే ధనకారకుడు, తర్వాత సంతానకారకుడు, తర్వాత వీళ్ళకి ఏది కావాలన్నా ఒక పదవి కావాలంటే గురువుని ఇప్పుడు గట్టిగా పట్టుకుని ఆరాధించాల్సిందే. దత్తాత్రేయుని చేస్తే తొందర ప్రసన్నం అవుతారు. వీళ్ళకి ఉన్న ఓపిక తక్కువ, ఆయన తొందరగా ప్రసన్నం అయ్యే అవకాశం ఉంది కనుక చక్కగా దత్తాత్రేయుని శ్రీపాదరాజం శరణం ప్రపదే జై గురుదత్త శ్రీ గురుదత్త అని కంటిన్యూ అంటూ ఉంటే ఒక నామాన్ని చేస్తే కూడా వీళ్ళకి అలా బాగా అనుకూలంగా కనిపిస్తుంది. అద్భుతం. సో చేయాలి వీళ్ళు. అద్భుతం, చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా సానుకూల ఫలితాలను ఇవ్వాలి వృశ్చిక రాశి వారికి, మరీ ఇవ్వాలి. ఎందుకంటే ఎంతమంది కమెంట్స్ చేస్తూ ఉంటారు, మా రాశికే కష్టాలు, మాకు అవ్వవు ఈ కష్టాలు, జీవితాంతం ఇంతే అని అంటూ ఉంటారు. మంచి ఫలితాలను ఇవ్వబోతున్నారు గురువు అని చెప్పారు కాబట్టి ఇట్స్ అ గుడ్ న్యూస్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. ఇక నెక్స్ట్ వీడియోలో ధనుసు రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. శ్రీమాత్రే నమః.